పాపాన్ని తీసివేసే బోధ ఉన్నదో ఆ బోధన ఖచ్చితంగా నిక్కచ్చితనముగా కఠినంగా చెప్పి తీరాల్సిందే. ఆ వాక్యము ఎక్కడ మనకు అందుతుందో అక్కడ వినాల్సిందే. ఇంకా బాగా చెప్పాలంటే ఇక్కడ మేము వాక్యంలో ఎదగలేకపోతున్నామండి, ఈయనకంటే ఇంకా బెటర్ చర్చ్ ఉందనండి, బెటర్ సేవకుడు ఉన్నాడంటే అక్కడ కూడా వెళ్ళి నేర్చుకోవచ్చు. పోనీ ఇక్కడ వదిలేసి అక్కడ కూడా వెళ్ళి నేర్చుకోవచ్చు. అర్థమవుతుందా? ఇక్కడ వదిలేసి ఇక్కడ కంటే నేను ఇంకా బెటర్గా ఇంకా మంచి సేవకుడి దగ్గరికి వెళ్తానంటే వెళ్ళొచ్చు. ఎందుకంటే బైబిల్ పౌలు మాటలు వినమన్నది, అదే బైబిల్ పేతురు మాటలు కూడా వినమన్నది. అంతేగాని పౌలు మాటలు మాత్రమే వినండి, పేతురు మాటలు వినదని చెప్పలేదుగా. పేతురు మాటలు వినండి, పాస్టర్ పీటర్ వర్డ్స్ మీరు వినాలి, పాస్టర్ పౌల్ వాక్యం కూడా మీరు వినాలి, పాస్టర్ జాన్ ఉన్నాడు ఆయన మాటలు కూడా మీరు వినాలి. మనం ఎక్కడ ఆత్మీయంగా అభివృద్ధి చెందుతామో అది ఎక్కడైనా సరే ఇప్పుడున్న సంఘము కంటే ఇంకా మంచి సంఘం ఉంటే, ఇంకా మంచి సేవకుడు ఉంటే, ఇంకా మంచి వాక్యం జరుగుతూ ఉంటే అర్జెంట్ ఇక్కడ ఖాళీ చేసి అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇది ఎందుకు చెప్తున్నా చెప్పినా, స్వార్థమునోడు ఈ మాట చెప్పడు, నా సంఘం నిండిపోవాలి, నా సంఘం నిండిపోవాలి. నో నో నో, నేను సంఘాలు నింపడానికి వాక్య పరిచయం చేయట్లేదు. సంఘంలో ఉన్నది ఒక కుటుంబమైనా, 2 కుటుంబాలైనా, 10 కుటుంబాలైనా, 20 కుటుంబాలైనా సరే ప్రతి కుటుంబం కూడా చచ్చిపోయిన తర్వాత మనం అందరం కూడా పరలోకంలో కలుసుకోవాలి. అలా కలుసుకోవాలని వాక్యం చెప్తున్నాను నేను. మరణించిన తర్వాత జీవితాన్ని మనం పొందుకోవాలంటే దాని కొరకు మనం ప్రయాసపడాలి.